వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 5th ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. పంజాబ్ విసురుతున్న రేబీస్ వ్యాధి అనేది కుక్కల వల్ల వచ్చే వ్యాధి. ఇది పెరుగుతుందని ఇచ్చారు ఈ ఆర్టికల్లో. నిర్లక్ష్యానికి గురి అయిన ఉష్ణమండల వ్యాధి రేబీసు క్షీరదాల నుంచి మనుషులకు ఇది సంక్రమిస్తుంది. దీని బారిన పడి ఏటా 150 దేశాల్లో సుమారుగా 59,000 మంది మరణిస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం రేబీస్ మరణాలలో 36% భారత్లో నమోదవుతుండడము తీవ్ర ఆందోళనకరము. భారత్ పెద్ద సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. సకాలంలో సరైన వైద్యం తీసుకోకపోవడంతో బాధితుల్లో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లు నిండని చిన్నారులే. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారంగా నిరుడు దేశవ్యాప్తంగా 27 లక్షల కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో 1,00,000 వరకు, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1.80 లక్షల కేసులు నమోదయ్యాయి. రేబీస్ మరణాల విషయంలో ఢిల్లీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించగా ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో నిలుస్తున్నాయి. అంటే మొత్తము 1.80 లక్ష కేసులు నమోదయ్యాయి. ఇందులో మరణాల విషయంలో ఢిల్లీ ఏమో ప్రథమ స్థానంలో ఉంది. అంటే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో 3వ స్థానంలో ఉంది. తర్వాత వచ్చేసి తెలంగాణ ఏమో 5వ స్థానంలో ఉన్నాయి అన్నట్టు. కొద్ది నెలల క్రితము ఏపీలోని కృష్ణా జిల్లాలో రేబీస్ సోకిన ఓ కుక్క పిల్లిని కరిచింది. తర్వాత ఆ పిల్లి 2 మహిళలను కరవడంతో వారిద్దరూ రేబీస్తో మరణించారు. తెలంగాణలో ఆసిఫాబాద్లో కుక్క కాటు గురైన గేదెలు దానిని యజమాని రేబీస్ వ్యాక్సిన్కి ఇవ్వలేదు. అలాగే కొద్ది రోజులు ఆ గేదె పాలను విక్రయించారు. తర్వాత దూడ తల్లిపాలు తాగి మృతి చెందడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో వైద్య అధికారులు ఆ గ్రామంలో 300 మందికి రేబీస్ టీకా అందించారు. కుక్క కాటు కారణము చాలామంది తీవ్ర గాయాలు గురి అవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రేబీస్ టీకా సరిగ్గా అందుబాటులో ఉండడం లేదు. దాంతో కొంతమంది కుక్క కాటు బాధితులు ఏమీ కాలేదు అని నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే వారి పాలిట మరణ శాసనంగా మారుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రేబీస్ సోకిన కుక్కలపైన సరైన నిఘా ఉండడం లేదు. కుక్కలకు టీకాలు ఇవ్వకపోవడము, వాటికి జన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయకపోవడము పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు రేబీస్ గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపము, రేబీస్ కట్టడికి పూర్తి స్థాయిలో నిధులను సమకూర్చకపోవడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పొరుగు దేశం భూటాన్లో గత 15 సంవత్సరాల్లో కేసులు 10 రేబీస్ మరణాలే సంభవించాయని, బంగ్లాదేశ్ ఆ మరణాలు తగ్గుముఖం పట్టాయని ఇటీవల పరిశోధనలు వెల్లడించాయి. గోవాలో మిషన్ రేబీస్ కార్యక్రమం చేపట్టడంతో కుక్క కాటు కారక మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. అక్కడ 2020లో ఒక్క రేబీస్ మరణం నమోదు కాలేదు. చాలా దేశాలు ప్రత్యేక కార్యాచరణతో రేబీస్ను నియంత్రించాయి. రేబీస్ నిర్మూలన కేవలము ప్రభుత్వాలతోనే సాధ్యపడదు. ఈ క్రతువుల్లో ప్రజల భాగస్వామ్యము ఎంతో కీలకము. ముఖ్యంగా వారు తమ సెలవులకు, శునకాలకు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకోవాలి. తన పెంపుడు శునకాలకు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో టీకాలు వేయించాలి. అలాగే ప్రభుత్వాలు రేబీస్ టీకాలకు, కుక్కల సంగతి నియంత్రణ కోసము తగినన్ని నిధులు కేటాయించాలి. ఈ వ్యాధి నియంత్రణకు పురపాలక, వైద్య, అటవీ, పశు సంవర్ధక శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలి. ఎక్కడైనా రేబీస్ అనుమానిత కుక్కలు కనబడితే వెంటనే పురపాలక సిబ్బందికి తెలియజేసేలాగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారత జంతు సంక్షేమ మండలి ప్రతి జిల్లాలోనూ శునకాల సంతతికి నియంత్రించడానికి మరింతగా తోడ్పాటు అందించాలి. రేబీస్ కారణంగా దేశంపై ఆర్థికంగా, వైద్యపరంగా ఎంత భారము పడుతుందో తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టాలి. పాఠశాల విద్యార్థులకు కుక్క కాటు వల్ల వాటిల్లే అనర్థాలపై అవగాహన కలిగించాలి. ముఖ్యంగా ప్రథమ చికిత్స అనంతరము తప్పనిసరిగా రేబీస్ టీకా వేయించుకోవాలి వారికి తెలియచెప్పాలి.
ప్రఖ్యాత ఔషధ సంస్థ భారత్ బయోటెక్ రేబీస్ నియంత్రణ సురక్షితమైన ఇండికాన్ వ్యాక్సిన్ను తయారు చేసింది. ర్యాబ్ వ్యాక్సిన్ను తయారు చేసింది. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ నుంచి సేకరించిన స్ట్రెయిన్ను ఉపయోగించి దీన్ని రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వము 2030 నాటికి దేశం నుంచి రేబీస్ పూర్తిగా తరిమేయాలని లక్షించింది. అందుకోసమని నిరుడు మార్చిలో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యాచరణ అన్ని చోట్ల శుద్ధితో అమలు చేస్తే రేబీస్ రహిత భారత్ ఆవిష్కృతం అవుతుంది. కుక్కకాటు వల్ల రేబీస్ వ్యాధి వస్తుందనేది ఇంపార్టెంట్ బిట్. ఇది దాని నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, టాప్ రాష్ట్రాలు ఏమున్నాయి అనేది ఇందులో ఇవ్వబడినవి. ఈ ఆర్టికల్లో ఇచ్చినవి చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్. మాట మార్చిన మౌజు. అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్ పట్ల ప్రతికూల వైఖరి కనబరిచిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మౌజు ఇటీవల బెట్టు సడలించారు. భారత్ తమ దేశానికి అన్ని విధాలుగా తోడ్పడమే కాకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిందని వ్యాఖ్యానించారు. తాము చెల్లించవలసిన రుణం విషయంలో ఇండియాకు ఉదారంగా వ్యవహరించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. మాల్దీవులు కష్టమొచ్చినా మొదటి నుంచి ఆదుకుంటూ వచ్చిన భారతదేశమే. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ మౌజు మాత్రము చైనా అనుకూల పంథంను అనుసరిస్తూ ఇండియా ప్రాముఖ్యతను విస్మరించారు. తమ భూభాగము నుంచి భారత సైన్య దళాలను వెళ్ళిపోవాలంటూ మొదట్లో కఠినంగా వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల ఆయన స్వరంలో మార్పు కనిపిస్తుంది. మార్చి 2న స్థానిక దినపత్రికలు మిహార్కు ఇచ్చిన ముఖాముఖి ద్వారా మౌజు తొలిసారిగా భారత్కు స్నేహస్తము సాచారు. మాల్దీవులు భారత్ అన్ని విధాలుగా తోడ్పడుతుందని, తమ దేశంలో అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మించిందని ఆయన అంగీకరించారు. వాటి విషయమై అబుదాబికి కాప్ సదస్సులో భారత్ ప్రధాని మోడీని తాను ధన్యవాదాలు తెలిపానని వెల్లడించారు. తమ దేశంలో ఆరంభించిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆపకుండా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలని మోదీని కోరినట్టుగా తెలిపారు. రుణ భారంతో ఉక్కిరిబుక్కిరి. తమ దేశానికి ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో భారత్ ఉదాసీనంగా వ్యవహరించాలంటూ ఇంటర్వ్యూ సందర్భంగా మౌజు విజ్ఞప్తి చేశారు. మాల్దీవులు ఈ సంవత్సరం ముగిసేసరికి భారత్కు సుమారుగా $40 కోట్ల బకాయిలను చెల్లించవలసి ఉంది. కేవలం $600 కోట్ల పైచిలకు జీడీపీ కలిగిన మాల్దీవులు ఇంత మొత్తాన్ని చెల్లించడమో కష్టసాధ్యమో. ఆ దేశం ఇప్పటికే $357 కోట్ల విదేశీ రుణాలతో కుంగిపోతుంది. అందులో 42% ఒక్క చైనాకే చెల్లించవలసి ఉంది. భారత్ మాల్దీవులు మొత్తము $51.7 కోట్ల బకాయిలు పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా $9.3 కోట్ల మాల్దీవులు అభివృద్ధి ప్రాజెక్టులపై వెచ్చించింది. భారత్ ఎప్పటికప్పుడు ఆ దేశాన్ని అడ్డుకుంటూ వచ్చింది. 1988 నవంబర్లో మాల్దీవులు తిరుగుబాటు జరిగిన వెంటనే భారత్ సైనిక దళాలు పంపిణీ. 1980-90 దశాబ్దాల్లో అక్కడ 200 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పింది. 2004లో మాల్దీవుల సునామీ తాకినప్పుడు మొట్టమొదటి స్పందించి సహాయం అందించింది భారతదేశమే. 2008 నుంచి ఇక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులపై భారత్ 2454 కోట్లకు పైగా వెచ్చించింది. వాటిలో 500 గృహాల నిర్మాణాలు, టెక్నాలజీ ఆశ్రయ కేంద్రము, పోలీసుల శిక్షణను, జాతీయ కళాశాలల స్థాపన, తాగునీటి పారిశుద్ధ్య కేంద్రము, హోటల్, టూరిజం శిక్షణా కేంద్రము తదితరాలున్నాయి. మాల్దీవులు జాతీయ రక్షణ బలగాలలో 20,000 మందికి భారత్ శిక్షణ ఇచ్చింది. ఆ దేశ సముద్ర రక్షణ బలగంతో కలిసి భారత్ నౌకాదళం, తీర భద్రతా దళము సంయుక్త అభ్యాసాలు నిర్వహించాయి. అయితే తమ దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించాలంటూ తాము కోరడాన్ని మౌజు సమర్థించుకుంటున్నారు. ఇది ఒక్క భారత్కే కాకుండా అన్ని దేశాలకు వర్తిస్తుందన్నారు. ఇండియా పట్ల మౌజు వైఖరి మారడానికి పలు కారణాలున్నాయి. కేవలం 9 నెలల్లో భారత్కు $40 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడం మాల్దీవుల వంటి చిన్న దేశానికి సాధ్యం కాదు. మరోవైపు చైనా అదే పనిగా మాల్దీవులకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇటీవల మౌజు చైనాను సందర్శించినప్పుడు 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ దేశం నుండి $13 కోట్ల గ్రాంట్ను పొందారు. అయితే డ్రాగన్ సహాయం అందుకున్న దేశాలు రుణ ఊబిలో కూరుకుపోతాయనేది జగమెరిగిన సత్యము. ఇందుకు శ్రీలంక నిదర్శనము. హితబోధనకు తలకెక్కించుకుంటారా?
హితబోధనను తలకెక్కించుకుంటారా? మాల్దీవుల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇటీవల హెచ్చరించింది. భారత్ పట్ల మొండి వైఖరి తగదని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలి, ప్రస్తుత అధ్యక్షుడు మౌజూ హితవు పలికారు. హిందూ మహాసముద్రంలో తమకు అత్యంత సమీపంలో ఉన్న ఇండియా ఏ కష్టమొచ్చినా ఆదుకుంటుందని మౌజూ గ్రహించాలి. అందుకన్నా ముందుకు సహాయానికి సిద్ధమయ్యే భారత్ను దూరం చేసుకోవడం మాల్దీవులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీన్ని గుర్తించి ఇక ముందైనా భారత్ పట్ల మౌజూ సహేతుకమైన ఆచరణాత్మక పంథాను అనుసరిస్తారేమో అని చూడాలి. ఇది మహమ్మద్ మౌజూ మాల్దీవుల గురించి ఇచ్చిన ఆర్టికల్. గతంలో మనం దీని గురించి చూడడం అనేది జరిగింది. ఈయనకైనా మహమ్మద్ సోలి అతను మనకు అనుకూల వైఖరిగా ఉండేవాళ్ళు. అధ్యక్షులైన మౌజూ తన యొక్క కఠిన వైఖరిని మన దేశం పట్ల చూపిస్తూ వచ్చారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. అటు ఆకలి వేద, ఇటు ఆహార వృధా. ఆధునిక కాలంలోనూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం అంచనా ప్రకారంగా 78.3 కోట్ల మంది తీవ్రస్థాయి క్షుద్రభావనకు అనుభవిస్తున్నారు. మరోవైపు పెద్ద మొత్తంలో ఆహారం వృధా అవుతుంది. 2022లో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో సుమారుగా 19% చెత్త కుండీలకు చేరిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఇందుకు సంబంధించిన గణాంకాలు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమము, యూకేకు చెందిన వెస్టర్న్ రిసోర్స్ యాక్షన్ ప్రోగ్రామ్ సంస్థలు ఆహార వృధా సూచి నివేదిక 2024 పేరుతో ఇటీవల వెల్లడించాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2030 నాటికి ప్రపంచం నుంచి దారిద్ర్యము, ఆకలి బాధలను తరిమివేస్తామని దేశాన్ని ప్రతినబూనాయి. ఆ మేరకు ఇవి నిర్దేశిత గడువు నాటికి ఆహార వృధా సగానికి తగ్గించాలి. అందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షిస్తున్న ఐరాస పర్యావరణ విభాగము 2022 నాటి గణాంకాలు తాజా నివేదికను విడుదల చేసింది. ఆహార వృధాను అరికట్టడానికి దేశాలేవి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని తూర్పారపట్టింది. ప్రత్యేక వ్యవస్థలు అవసరము. ప్రపంచవ్యాప్తంగా 2022లో 550 కోట్ల టన్నుల మేర ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. వాటిలో 105 కోట్ల టన్నులు వృధా అయినట్టుగా లెక్క తేలింది. 2019లో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారము 17% వృధా అయినట్టుగా గుర్తించారు. 2022 నాటికి అది 19% పెరిగింది. అత్యధికంగా మాల్దీవులో వార్షిక తలసరి ఆహారం వృధా. మాల్దీవులో అత్యధికంగా ఆహారం వృధా జరుగుతుంది. 207 కిలోలుగా ఉంటే భారత్ అది 55 కిలోలు అని నివేదికలు విశ్లేషించాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా వృధా అయిన మొత్తం ఆహారంలో గృహాల వాటా 60%, హోటళ్లు, రెస్టారెంట్లు 28%, ఇతర చోట్ల 12%. అంటే గృహాల నుంచే ఎక్కువ శాతం 60% వరకు నమోదవుతున్నాయి. అయితే ఈ విషయంలో సంపన్న పేద దేశాల మధ్య వ్యత్యాసం పెద్దగా ఏమీ ఉండడం లేదు. ప్రజలు తాజా ఆహారాన్ని ప్రాధాన్యం ఇవ్వడము, సరైన నిల్వ సదుపాయాలు లేమి, అధిక ఉష్ణోగ్రతల వల్ల పదార్థాలు త్వరగా పాడవడము వృధాకు ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం ఇండియాదే. నిరుడు భారత్లో సుమారుగా 33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. పాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. పండ్లు, కూరగాయలు, టీ అంటే పాలు ఇందులో అగ్రస్థానంలో ఉన్నామంటే పాలు, పప్పు ధాన్యాల్లో, సుగంధ ద్రవ్యాల్లో ఈ ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. అయితే గోధుమ, వరి సాగు, చేపలు, టీ, చెరుకు, కూరగాయలు, పండ్లు వీటిలో అయితే పెంపకంలో 2వ స్థానంలో ఉంది. 4 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆహార ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసింది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆహార ఉత్పత్తి వినియోగంలో అసమానతలు కలవరపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో 20% ఇండియాలోనే ఉన్నారనేది కఠిన వాస్తవము. 125 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్ 111వ స్థానంలో ఉంది. అంటే ఆకలి హంగర్ ఇండెక్స్లో 100 అంటే మొత్తం ఉన్నాయి దేశాలు 125 అంటే 125 దేశాల్లో మనది 111వది. అంటే ఆకలిలో ఎక్కడ ఉన్నామో అనేది మనము ఈ నివేదికను బట్టి తెలుసుకోవచ్చు. అంటే దేశంలో నెలకొన్న క్షుద్బాధనకు అద్దం పడుతుంది. పొరుగునున్న శ్రీలంక 60, బంగ్లాదేశ్ 81, పాకిస్తాన్ 102 మనకన్నా కాస్త మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఐరాస ఆహార వృధా సూచి ప్రకారంగా భారత్లో ఏటా
ఇళ్ల వద్దే సుమారుగా 8 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. సరఫరా, నిల్వ వ్యవస్థలో లోపాల వల్ల లక్షల టన్నుల తిండి పదార్థాలు చెడిపోతున్నాయి. పండుగలు, వేడుకలు సందర్భంగా అధిక మొత్తంలో వంటలు తయారు చేస్తున్నప్పటికీ చివరికి వాటిలో ఎక్కువ భాగాన్ని పారబోస్తున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో అలమటించే వారికి అందించడానికి పలువురు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయితే అలాంటి వేదికలు చాలామంది ఉపయోగించుకోవడము. ఆహార వ్యవసాయ సంస్థ గణాంకాల ప్రకారంగా దేశ జనాభాలో 14.5% పోషకాహారలేమితో బాధపడుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో మరణాల ప్రధాన కారణము పోషకాహార లోపమేమి. ICMR ఇది వరకే హెచ్చరించింది. 1,00,000 టన్నుల మేర ఆహారము వృధా కావడం వల్ల ఆ మేరకు పంటలు పండించడానికి ఉపయోగించిన నీరు, పెట్టుబడి ఖర్చు, ఎరువులు, రైతులు కష్టము వృధా అయినట్లే. ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతున్న ఆహార పదార్థాల సుమారుగా 30% సాగు భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తిలో సమానమని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ లాంటి దేశాల్లో ఆహార వృధాను లెక్కించడానికి ట్రాకింగ్ వ్యవస్థలు సరిగ్గా లేవు. ఆస్ట్రేలియా, జపాన్, UK, అమెరికా, కెనడా, సౌదీ అరేబియాలు ఇందుకు సరైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి అనుగుణంగా 2022 నాటికి కేవలం 21 దేశాలే తమ వాతావరణ ప్రణాళికల్లో ఆహార వృధా కట్టడికి చోటు కల్పించాయి. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, నేషనల్ మిషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా పంటల కోత, రవాణా, నిల్వల సరఫరా స్థాయిల్లో ఆహార వృధాను అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు కొంతమేరకు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఇంకా చాలా మార్పు రావాల్సి ఉంటుంది. మార్పుతోనే లక్ష్య సాధన. మిగిలిపోతున్న ఆహారాన్ని అన్నార్తులకు చేరవేయడం ద్వారా ఆహార వృధా అరికట్టడంతో పాటు ఆకలి బాధను గణనీయంగా తగ్గించవచ్చును. పోషకాహారలేమిని నివారించవచ్చును. ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలు బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలి. గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. అవసరమైతే వండుకోవాలి. పండ్లు, కూరగాయలు వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయడంతో దృష్టి సారించాలి. ఆహార పదార్థాల వృధా చేయకూడదని పిల్లలకు నేర్పించాలి. వీటితో పాటు ఆహార పదార్థాల సరఫరా, నిల్వ సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడం ద్వారా 2030 నాటికి ఆహార వృధాను సగానికి తగ్గించడము పెద్ద కష్టమేమి కాదు. ఆ దిశగా ఫ్రాన్స్, కెనడా, స్వీడన్ సాధిస్తున్న విజయాలు భారత్కు ప్రేరణ కావాలి. ఇదండి పర్యావరణం పైన ప్రభావం పడుతుంది. ఇది కూడా ఆహార సరఫరా అంటే వృధా వల్ల జరుగుతున్న నష్టాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారనేది. ఇది చిరుదివ్వెలు కొండంత వెలుగయ్యేలా స్వల్ప మొత్తం పెట్టుబడులతో ఉపాధి కల్పన రంగానికి ఉత్తేజపరుస్తూ దేశార్థికానికి ఉరకలెత్తించడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, MSMEలు అది అత్యంత కీలక భూమిక అని ముఖ్య నేతలెందరో చిరకాలంగా మోతికెక్కిస్తున్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్కు అవతరింపచేసే క్రమంలో లఘు పరిశ్రమలు సాటి పోటీ లేవని ఎందరంటున్నా వాస్తవంలో నాటికి కడగండ్లు మెండు స్థూల దేశీయోత్పత్తి GDPలో 30%, ఎగుమతుల్లో 40%కి దోహదపడుతున్న సుమారుగా 6,30,00,000 MSMEలు ఏళ్ల తరబడి ఏటికి ఎదురీదుతున్నాయి. ఆ చిరుదివ్వెల కాంతిని మసకబార్చడంలో ప్రతినాయక పాత్ర నిధుల కొరత, చెల్లింపులో జాప్యాలదే. చిన్న పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు దాపురించకుండా 45 రోజుల్లో వాటిని బిల్లులు చెల్లింపులు జరిగిపోయేలా అన్ని చర్యలు తీసుకుంటామన్న జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏపీలో మొండి చేయి చూపించింది. అటువంటి ఉదాసీన వైఖరి పలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడము MSMEలకు ఇక్కట్లలోకి నెట్టుకుపోయింది. బకాయిల చెల్లింపులు నెలన్నర గడువులో పూర్తయిపోవాలన్న లఘు పరిశ్రమల చిరకాల డిమాండును నెరవేర్చేందుకంటూ కేంద్ర ఆదాయ పన్ను చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 43BH ఈ ఏప్రిల్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది. రాతపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో లఘు పరిశ్రమలకు బకాయిల్ని సంబంధిత కంపెనీలు 45 రోజుల్లోగా చెల్లించాలని కొత్త సెక్షన్ నిర్దేశిస్తుంది. ఒప్పందమేమీ లేనట్లయితే 15 రోజుల్లోనే బకాయిలు తీర్చేయాలన్న నిబంధన వివాదాస్పదంగా మారింది. గడువు మీరి పేరుకుపోయిన బకాయిలను రాబడిగా పరిగణిస్తామని, దానిపైన పన్ను కట్టి తీరాలంటూ సెక్షన్ వల్ల లబ్ధి మాట
ఎలాగున్నా చిన్న పరిశ్రమలకు చేటు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్ జౌళి మార్కెట్లో పెద్ద మొత్తంలో ఆర్డర్ రద్దయిన ఉదంతాన్ని అందుకు ఉదాహరణ చెబుతున్నారు. చెల్లింపుల వేగం పెరుగుతుందంటూ ఆదాయ పన్ను చట్టంలో సవరణకే పరిమితమైన కేంద్రము సరైన దిద్దుబాటు చర్యలతో పాటు సకాలంలో రుణ వసతి వ్యవస్థాగత తోడ్పాటు పైన దృష్టి సారించాలి. ఉద్దాపన ప్యాకేజీలెన్ని వెలుగు చూసినా ఎంఎస్ఎంఈల రంగానికి అవసరమైన రూ45 లక్షల కోట్ల మేర నిధుల్లో బ్యాంకుల నుంచి సమకూరుతున్నవి 18% లోపేనన్న విశ్లేషణలు మాటలకు చేతలకు మధ్య ఆఘాతానికి అద్దం పడుతున్నాయి. దేశంలోని 3వ వంతుకు పైగా చిన్న పరిశ్రమలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలను నోచుకోవడం లేదన్న కథనాలు ఇటీవలే వెలువడ్డాయి. ప్రాణవాయువు లాంటి పెట్టుబడులు సమకూరదని దుస్థితి ఒక పక్క, 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పేరుకుపోయిన దురావస్థ మరోవైపు ఎంఎస్ఎంఈల జవజీవనాలకు హరించివేస్తున్నాయి. దాంతోపాటు విపణి అనుసంధానము, నిపుణ కార్మికులకు లభ్యత, అధునాతన సాంకేతికత దేనికదే పెనుగండమై లఘు పరిశ్రమలన్నీ సంక్షోభం సుడిగుండంలోకి ఈడ్చుకుపోతున్నాయి. కామర్స్ వేదికను పరుచుకుంటూ ఎగుమతుల రాశిని విస్తరించుకుంటున్న చైనా నమూనా నీతి ఆయోగ్ ఇప్పటికే పరోక్షంగా ప్రస్తావించింది. ఏడాది కాలంలో కామర్స్ ద్వారా భారత్ నమోదు చేసిన లఘు పరిశ్రమల ఎగుమతుల విలువ $2 బిలియన్, రూపాయలు 16,678 కోట్లు. అదే చైనా పద్దు అంతకు 100 రెట్లు. దేశీయ విపణికి పరిమితం కాకుండా కామర్స్ వేదికలు విస్తరించే సామర్థ్యాన్ని ఎంఎస్ఎంఈలు సంతరించుకున్నాడు. ఎన్నో సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి. రాబడి ఇనుమడిస్తుంది. వాటి ఉపాధి కల్పనా శక్తి ఇంతలంతలవుతుంది. డిజిటల్ సాంకేతికత అలవరిస్తే ఇక్కడి లఘు పరిశ్రమలు ప్రపంచ దేశాల ఆదరణ చురగొనగలవని కేసీఎంజీ గూగుల్ అధ్యయనము లోగడే ఆశావాహ దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వాల నుంచి విధానపరమైన మద్దతు సమకూరితే ఎంఎస్ఎంఈలు యువతకు, దేశ భవితకు కొండంత అండ కాగలుగుతాయి. ఇది ఎంఈలకు రుణము. ఒకవేళ బకాయిలు ఉంటే 45 రోజుల లోపల, బకాయిలు లేకుంటే వాళ్ళని 15 రోజుల లోపల వాళ్ళకు సమకూర్చాలనే ఈ మధ్యలోనే ఇచ్చిన దానికి జగన్ సర్కారు కూడా మొండి చేయి చూపించిందనే వాదన కూడా ఉంది. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ఎడిటోరియల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.